అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో మంత్రి బూడి ముత్యాల నాయుడుపై పోటీ చేయడానికి చంద్రబాబు లోకేష్ అవసరం లేదని రానున్న ఎన్నికల్లో సామాన్య రైతును నిలబెట్టిన మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని తెదేపా పార్టీ ఇన్ఛార్జ్ పీవీజీ కుమార్ మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అన్నారు. మంత్రి బూడి ముత్యాల నాయుడు టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల బూడిపై విమర్శనాస్త్రాలు సంధించారు. దేవరాపల్లి మండలంలోని పెదనందిపల్లి గ్రామంలో వారు మంగళవారం స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేకోటపాడులో సోమవారం జరిగిన రా కదలిరా కార్యక్రమంలో వచ్చిన జన ప్రభంజనాన్ని చూసి మంత్రి బూడికి మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. మాడుగుల నియోజకవర్గంలో బూడి చేసిన అభివృద్ధి ఎక్కడా అని ప్రశ్నించారు. ప్రభుత్వం మంజూరు చేసిన పనులు కాంట్రాక్టులకు ఇవ్వకుండా సంపాదించుకుంటున్నాడని, మాడుగుల ఘాట్ రోడ్డు వచ్చి చూడు నీ అభివృద్ధి కనబడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో జరిగిన అవినీతిపై బాగోతం బయటపెట్టి వైకాపా నాయకుల తాట తీస్తామని హెచ్చరించారు. అభివృద్ధికి నోచుకొని పనులన్నీ తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేస్తుందని, రానున్న ఎన్నికల్లో వైకాపాకు కాలం చెల్లిపోతుందని, ప్రస్తుతం చేసిన రహదారులు అధ్వానంగా నాణ్యతా లోపంతో వేశారని, వైఎస్ఆర్ పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నారని, నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్టులు అభివృద్ధి చేయలేదని, టీడీపీ పార్టీ ఉన్నప్పుడు ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసినా అభివృద్ధి చేయలేదని అన్నారు. జలాశయం కళ్ల ముందే అన్యక్రాంతం అయిపోతుంటే కళ్లుండి చూడలేని గుడ్డివాడిలా మంత్రి నటిస్తున్నాడని, హైడ్రో పవర్ ప్రాజెక్టు ఈ ప్రాంతంలో మంజూరు చేసి రైవాడ రైతులకు గిరిజనులకు తీరని అన్యాయం చేశారన్నారు. శారదా నది పరివాహక ప్రాంతంలో అక్రమ ఇసుక తవ్వకాలు చేసి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని, త్వరలో మంత్రి బూడి చేసిన అరాచకాలు ఎండగడతామని, రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, త్వరలో వైకాపా దొంగలు జైలుకు వెళ్లడం ఖాయం. నీకు నిజంగా చెప్తాను, ఈ రోజు వరకు ఏనాడు కూడా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు మాట్లాడలేదు. రాజకీయాలు మాట్లాడాలా, కానీ ఈ రోజు నేను మాట్లాడుతున్నాను. నువ్వు నీ తండ్రికి సొంత కొడుక్కి పెళ్లి అయితే ఆ పెళ్లికి ఎవరిని వెళ్ళొద్దని చెప్పి, నువ్వు ఆ పెళ్లికి ఎవరైనా వెళ్తే మీ తాట తీస్తామని చెప్పి మీ కార్యకర్తలకి మీ నాయకులకి బెదిరించలేదా? ఇది ఒక బ్రతుకేనా? కొడుకు పెళ్ళి అయితే ఆ పెళ్లికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పినటువంటి దుర్మార్గుడివే నువ్వు మాట చెప్తాను, నీతి చెప్తాను. ఈరోజు నీ యొక్క నాయకుడు మీ పినతండ్రిని హత్య చేస్తే ఆ హత్య ఎవరు చేశారనేది ఇప్పటికొచ్చి నువ్వు తేల్చుకోలేకపోయావు. నీ సొంత చెల్లి, నీ సొంత అమ్మ, వాళ్ళకి దిక్కు దివాణం లేదు. వాళ్ళనే నువ్వు మోసం చేస్తావు. ప్రజలు మోసం చేయడం నీకు పెద్ద గొప్ప. నీకు రానున్నది, ముందున్నది ముసలి పండుగ. రేపు రానున్నది తప్పకుండా నువ్వు ఆడు జైలుకి వెళ్తాడు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఈ 43,000 కోట్ల రూపాయలు ఏదైతే ఈడీ అటాచ్ చేసినటువంటి ఏవైతే కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులనేవి తప్పకుండా బయటపడ్డాయి. అందులో తప్పకుండా నువ్వు ఈ పదవి అయిపోతే, పదవి ఉంది కాబట్టి ఆ పదవి ఉన్నదానికి నీ యొక్క కేసుల మీద దాన్ని అన్నిటి కూడా మేనేజ్ చేసుకుంటున్నావు. నీ పదవి పోనీ నువ్వు కంపల్సరిగా జైలుకి వెళ్తావు తప్ప వేరేది కాదని చెప్పి సందర్భం తెలుస్తున్నావు. అదేవిధంగా ఈరోజు బూడి ముత్యాలు కూడా నువ్వు ఏదైతే నీ గ్రామంలో ఉన్నటువంటి 18 ఎకరాల భూమి ఏదైతే దేవాదాయ భూమిని నువ్వు అనుభవిస్తున్నావో, చెరువులు తవ్వించుకొని అనుభవిస్తున్నావో, లేదు ఏటి బాడవ ఏదైతే ఉందో దీన్ని అనుభవిస్తున్నావో, బీసీలకి ఎస్టీలకి ఇచ్చినటువంటి గృహ నిర్మాణం కోసం కేటాయించిన భూమిని నువ్వు కాజేసావో, నువ్వు ఈ గ్రామంలో చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో, లేదు ఈ యొక్క నియోజకవర్గంలో నీ అధికారాన్ని ఉపయోగించుకొని ఏవైతే రోడ్లు వేసావో, నాసిరకం రోడ్లు వేసావో ఆ రోడ్లన్నీ కూడా పూర్తిగా ఆ రోజు నాసిరకం రోడ్లు వేసావు. కాబట్టి రేపు మేము అధికారులకు వచ్చిన తర్వాత దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి ఈ నాసిరకం రోడ్లు ఏ విధంగా అయితే వేసావో దాని మీద జరిగినటువంటి అవినీతి ఏదైతుందో దాన్ని తప్పకుండా బయటికి తీసి, అదేవిధంగా ఇసుక మీద నువ్వు ఏదైతే దందా చేసావో, ఎంత దోపిడీ చేసావో, నువ్వు చేసినటువంటి రుబాబు ఏదైతే చాలా వరకు భూమి కొట్టించావు. ఎవరైతే ఈరోజు మొన్న మారేపల్లి దగ్గర ఉన్నటువంటి భూమి, ఆ భూమి మీద దాదాపుగా ఆ యొక్క ఎవరికైతే నువ్వు దారాదత్తం చేయించావో 5 కోట్ల రూపాయలు నువ్వు తీసుకునేటువంటి సంగతి మాకు తెలియదు అనుకుంటున్నావా? నేను ఒకటే అంటున్నాను, ప్రజలు ఏమో ఎర్రోళ్ళు కాదు, పిచ్చోళ్ళు కాదు. తప్పకుండా నీలాంటి దుర్మార్గుడిని, మూర్ఖుడిని తప్పగా ఇంటికి పంపిస్తారు. తప్పిదారిపోయి ఏదో బయటపడ్డావు. నీకున్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్ర బయట పెట్టి నీ తాట తీస్తావు తప్ప ఏదో ఊరుకోవు. తప్పకుండా నిన్ను కూడా జైలుకి పంపించే కార్యక్రమం చేస్తున్నాయి. నీ భార్యల పేరు మీద ఆవిడ పేరు రావణమ్మే, ఈవిడ పేరు రావణమ్మే, ఆ రవణమ్మ ఉండి రికార్డులు ఎక్కడికి పోవు.
నీ బ్యాంకులో నువ్వు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నువ్వు ఆ ఇద్దరి పేరు మీద ఒకే పాస్ పుస్తకం మీద రెండు నువ్వు లోన్ తీసుకొని నువ్వు దాని మీద డబ్బులు తీసుకున్నావు, అది కూడా ఉన్నాయి. నువ్వు ఒక దుర్మార్గం అనేది ప్రజలు ఈరోజు గ్రహించారు కాబట్టి రేపు రానున్న రోజుల్లో నీకు భయం పుట్టింది. భయం నీకే కాదు, వైఎస్ఆర్ పార్టీకే భయం పుట్టింది. వైఎస్ఆర్ పార్టీ ఊడిపోబోతుంది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధికారం రాబోతుంది. కాబట్టి దానికి సంకేతం కూడా నేను చెప్తా ఉన్నాను. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నీ అధికార పార్టీ చరిత్రలో, భారతదేశ రాజకీయ చరిత్రలోనే అధికార పార్టీ తాలూకా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అధికారం ఉంటుండగా పక్క పార్టీలకు వెళ్ళారని అంటే నీకు సిగ్గు లజ్జ సర్వం లేనట్టు పార్టీలు అని చెప్పి ఈరోజుగా ఈ సందర్భంగా వాళ్ళే తేల్చేశారు. నీ ఎమ్మెల్యేలు, నీ ఎంపీలు, నీ సర్పంచులు, నీ ఎంపీడీసీలు ఎవరైతే నీ పార్టీ అనుకున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు రేపు ఎప్పుడైతే మనకున్నటువంటి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తుందో ఆ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఈరోజు నీ నుంచి ఈ రాష్ట్రంలో ఒక్కడంటే ఒక్క నాయకుడు కూడా ఉండే ప్రసక్తి లేదని చెప్పి మళ్ళీ తెలుగుదేశం పార్టీ, జనసేన వైపు పరిగెట్టి వస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికే అందరూ సిద్ధంగా ఉన్నారు. నిన్న జరిగినటువంటి రా కదలిరా సమావేశం చూసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడికి మతి భ్రమించిందని చెప్పాలి. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి సభకి 7,000 మంది కూడా లేరని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ముత్యాల నాయుడు గారు, ఒకసారి మీరు వీడియో చూడండి. ఇప్పుడు మీ ఇంటెలిజెన్సీ ఉంది కదా, ఇంటెలిజెన్సీ చూడండి. ఆ సభకి సుమారు 7,000 నుంచి 12,000 మంది వాహనాలతో డ్రైవర్లే వచ్చారండి, ప్రజలు కాదు. అంటే 7,000 నుంచి 12,000 మంది వాహన డ్రైవర్లు వస్తే ప్రజలు ఎంతమంది వచ్చారో ఒకసారి ఆలోచించేయమని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. నేను అది కాకుండా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు చంద్రబాబు నాయుడు గారిని సంస్కారహీనంగా, నీకు సంస్కారం లేకుండా సంస్కారలాగా నువ్వు అయిన ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ, నువ్వెక్కడ ముత్యాల నాయుడు గారు? నేను చూశాను మీ ప్రెస్ స్టేట్మెంటు, మీ యూట్యూబ్లో మీరు ఇచ్చినటువంటి మీ ఎలక్ట్రానిక్ మీడియా దాంట్లో ప్రెస్ మీటు. అంత పెద్ద గొప్ప వ్యక్తిని, రాజనీతిజ్ఞుడు, పరిపాలనా దక్షకుడు, ఈ దేశంలోనే మరి ఒక మంచి మేధావిగా పరిపాలనా దక్షుడు పేరుగాంచినటువంటి గొప్ప మహానుభావుడిని నువ్వు అని మాట్లాడటం నీ సంస్కారానికి అర్థం పడుతుందని చెప్పి కూడా కుసంస్కారంలాగా మాట్లాడుతున్నావు అని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. నేను అది కాకుండా నువ్వు అంటా ఉన్నావు డాక్రా అక్క చెల్లెమ్మలకి చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడు అన్నది. డాక్రాలు పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. డాక్రా అక్క చెల్లెమ్మలకి లోన్లు ఇప్పించి తాము కాళ్ళ మీద తాము నిలబడలేక చేసింది, ఆర్థికంగా బాగా ఉండడానికి మరి దోహదపడింది చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు అక్క చెల్లెమ్మలందరికీ కూడా పార్టీలు చూడలేదు, వర్గాలు కులాలు చూడలేదు, మతాలు చూడలేదు. ఒక్కొక్కరికి ఆ గ్రూపులో 10 మంది ఉన్నా, 12 మంది ఉన్నా, 8 మంది ఉన్నా మరి మనిషికి 10,000 రూపాయలు చెప్పిన 2 సార్లు మరి 20,000 రూపాయలు ఇచ్చినటువంటి మనసున్న మహారాజు చంద్రబాబు నాయుడు కాదా అని నేను అడుగుతా ఉన్నాను. నువ్వా డాక్రా అక్క చెల్లెమ్మలు, డాక్రా పథకాల మీద మాట్లాడే హక్కు మీకు లేదు ముత్యాల నాయుడు గారు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అది ఎక్కడొచ్చేసారండి మీరు? బలవంతంగా ఎప్పుడు ఏనాడు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి మీరు ఆ రోజు మరి డబ్బులు ఇచ్చి మీ వాలంటీర్లు బెదిరించి మరి బలవంతంగా బయలుదేరించినా కూడా మరి సగం ఖాళీ అయిపోయింది ఆ గ్రౌండు. మరి మీ ప్రసంగాలు ప్రారంభమైన వెంటనే మరి ఒక్కొక్కరు జారిపోయారు, అది కూడా మనం చూసాం. దాన్ని కూడా గొప్పలు చెప్పుకుంటున్నారంటే ఇక మిమ్మల్ని ఏమనాలని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇంకొక మాట, మరి లోకేష్ బాబు గారట మాడుగుల నియోజకవర్గంలో పోటీ చేస్తే నా మీద గెలవమని చెప్పి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడండి. లోకేష్ బాబు గారు ఎందుకండి, చంద్రబాబు నాయుడు గారు ఎందుకండి నీ మీద గెలవటానికి? నీ మీద ఈరోజు సామాన్య రైతులు నిలబెట్టినా నీ మీద బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నానండి. అంత పెద్ద గొప్ప వ్యక్తులు నీ మీద పోటీ చేయడానికి వస్తారా? నువ్వేం పెద్ద గొప్ప వ్యక్తి అనుకుంటున్నావా ముత్యాల నాయుడు గారు? మరి నువ్వేం కలలుగా అంటున్నావా? నువ్వేం ఊహల్లో ఉన్నావా అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను చంద్రబాబు నాయుడు గారు సభ చూసి నీకు బతి భ్రమించినట్టుందని కూడా నేను అనుకుంటా ఉన్నాను ముత్యాల నాయుడు గారు. రాత్రట ఆ తారువా గోళ్ళని పగిలిపోయాట, అందరినీ పిలిచి గోళ్ళు గుద్దేస్తున్నాడట. ఎవరో చెప్పారు ఇప్పుడే నేను వస్తుంటే. ఏంటి నేనేం అన్యాయం చేశాను, నేనేం తప్పు చేశాను,
మీరందరూ సభకి వెళ్ళిపోయారు. ఈ దేవరాపల్లి మండలంలో మరి మీ పార్టీ నుంచే వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచినటువంటి వేచలం మరి ఎంపీటీసీ గారు బలరాం గారి భార్య నేను చంద్రబాబు గారి సమక్షంలో చేరింది. మరి పలువురు చేరారు నీ సొంత మండలం నుంచే. ఇంకొక మాట నేను మనవి చేస్తూ ఉన్నాను, సాక్షాత్తు నీ దేవరాపల్లి మండలం నుంచే ఆ సభకు 10,000 నుంచి 12,000 మంది ప్రజలు హాజరయ్యారండి. ఒక్క మాడుగుల నియోజకవర్గం నుంచే సుమారు 50,000 మంది నుంచి 60,000 మంది హాజరయ్యారు. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మరి ఎక్కడికక్కడ మీరు మరి ప్రజలు స్టాగ్నేట్ అయిపోయారు. 4 గంటలకు కానీ ఆ ట్రాఫిక్ నుంచి పైకి రాలేదని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారిని హెలికాప్టర్లో విజయవాడ నుంచి మరి వారు బయలుదేరి ఇక్కడ 11:30కు వచ్చారండి. మీరు ఒక మాట, నిన్న సభ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. మరి ఈ మాడుగుల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవబోతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతూ ఉన్నదని చెప్పడానికి నిన్న ఒక ఉదాహరణే. కావాలంటే డ్రోన్ కెమెరా ఉంది, మేము వీడియో తీయించాం, అవసరమైతే నీకు నేను పంపిస్తాను. మొత్తం ఆ డ్రోన్ కెమెరాలో ప్రజానికం ఎంతమంది పైనుండిపోయారో ఒకసారి నీ కళ్ళారా చూడు. నాకు తెలిసి వాస్తవం తెలిసే మీకు మతి భ్రమించిందని చెప్పి నేను భావిస్తున్నాను. ముత్యాలనాయుడు గారు, ప్రజలు తండోపతండాలుగా జన ప్రపంచనం ఏ ఊరి నుంచి చూసినా 200 మంది 300 మంది 400 మంది ఆటోల్లోని బైకుల మీద తండోపతండాలుగా మీకు ఆ సభకి కదలి రా అంటే చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు బ్రహ్మాండంగా కథలు వచ్చి ఆ సభను జయప్రదం చేశారు ముత్యాలనాయుడు గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నాను. నేను ఇంకొక మాట, నువ్వు మరి ఈ రాష్ట్రానికి నీతికి నిజాయితీకి మరో పేరు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు తప్పు చేయలేనటువంటి వ్యక్తి. మరి నువ్వు చేసినటువంటి శాఖ పంచాయతీరాజ్ శాఖ చేశారు కదా ఈ రాష్ట్రానికి. ఎంత అభివృద్ధి చేశారు, ఎన్ని వేల కిలోమీటర్లు రోడ్డు వేశారు, మరి ఎన్ని బిల్డింగ్లు కట్టారు. నువ్వే ఆయన దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేగా ఉండి ఎన్ని లక్షల గ్రాంట్లు తెచ్చుకున్నావు. నువ్వు ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్నా కూడా పార్టీలకు అతీతంగా గ్రాంట్లు ఇచ్చినటువంటి గొప్ప మనసున్న మహారాజు అయ్యన్న పాత్రుడు గారు. అట్లాంటి అయ్యన్న పాత్రుడు గారిని ప్రజలు చెప్పుతో కొడతారు, నీ తాట తీస్తారని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావే. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి పనులు చేయించుకున్నది, ఆయనకున్న పేరు నువ్వు మరి మర్చిపోయావంటే నీకు నిజంగా మతి భ్రమించిందనే నేనైతే మనం చేస్తున్నాను. ముత్యాలనాయుడు గారు, మీ నాయకుడి దగ్గర ప్రాపకం గురించి, మీ నాయకుడి దగ్గర గొప్పల గురించి నువ్వు మంచి చెప్పు, మాకే అభ్యంతరం లేదు. కానీ తప్పుడు మాటలు మాట్లాడొద్దండి అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కొనసాగినటువంటి అయ్యన్న పాత్రుడు గారు హయాంలో ఒక్క అవినీతి మరకు కూడా ఈ రాష్ట్ర ప్రజలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ విమర్శించలేకపోయాయి. అంతటి గొప్ప పరిపాలనా దక్షకుడు మరి అయ్యన్న పాత్రుడు గారు. మరి నువ్వు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మీరు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత తొలితే ఒక 3 నెలల్లోనే ఎండిఓల నుంచి సిఈఓల ప్రమోషన్లు ఇచ్చినప్పుడు డిప్యూటీ డీడీఓలుగా డిప్యూటీ సిఈఓలుగా మీరు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో సిఈఓలుగా వేసి డిపిఓలు వేసి మరి అక్రమంగా అడ్డగోలుగా ఆ పోస్టులు నింపితే ₹1,00,000 చేతులు మారాయని చెప్పి సాక్షాత్తు ఈనాడు పేపర్లోనే మరి ప్రశ్నిస్తే కనీసం కౌంటర్ కూడా ఇవ్వలేనటువంటి అసమర్థత మంత్రిగా మీరు మిగిలిపోలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.